ఎర్రనల్లి అండ్ నల్ల తామర వచ్చి మాడిపోయినటువంటి మిరప తోటని మళ్ళీ ఇంత గ్రీనిష్ గా తీసుకొచ్చాడు. దీనికి గాను ఈ రైతు స్ప్రే చేసినటువంటి మందులేంటో రైతు మాటల్లో విన్నాము. చెప్పండి బ్రదర్. ఫస్ట్ సెన్వాను అర్కిలెస్ కొట్టాను, రెండోది వచ్చేసి డిఫెండర్ కొట్టాను. డిఫెండర్ కొట్టారు. షిన్మా అండ్ హెర్క్యులస్ కొట్టినప్పుడు ఏమేమి తేడాలు కనిపించినాయి? కొంచెం నల్లి కొంచెం కంట్రోల్కి వచ్చింది, 50% కంట్రోల్కి వచ్చింది. ఓకే. చివరిలో మాత్రం మాడిపోయిన ఇగురేమీ అనిపించలేదు. మళ్ళీ అమ్మటే డిఫెండర్ స్ప్రే చేశారు. స్ప్రే చేసిన మళ్ళీ 5 days కి మళ్ళీ వారధి స్ప్రే చేశారు. వారధి స్ప్రే చేసి ఇప్పుడు 3 days అవుతుంది. 3 days అవుతా ఉంది ప్రజెంట్. అంటే ఇప్పుడు దగ్గర అంత ముందు బాగా మాడిపోయిందా? కొనలు మాడిపోయింది, పూర్తిగా మాడిపోయింది మిరప తోట. సో దానికి గాను తను స్ప్రే చేసింది షిన్వా అండ్ హెర్క్యులస్ ఫస్ట్ స్ప్రే చేశాడంట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిఫెండర్, ఆర్బిటర్. ఏమేమి తేడాలు కనిపించినాయి ఇది స్ప్రే చేసినప్పుడు? డిఫెండర్, ఆర్బిటర్ మాడిపోయినాయి కదా, మొత్తం కూడా ఫుల్ గ్రోతింగ్ వచ్చేసింది. మాడిపోయిన మిరప తోట ఇది మళ్ళీ రికవరీ అయ్యి మళ్ళీ గ్రోతింగ్ వస్తా ఉంది. అలాగే మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, పూత అనేది స్టార్ట్ అయిపోయింది కంప్లీట్ గా. ఈవెన్ ఇట్ సైడ్ కూడా మాడిపోయిన తోట అటు కనిపిస్తూనే ఉంది. కొన్ని చోట్ల ఇంకా కొనలు మాడిపోయినట్టు కనిపిస్తున్నాయి, బట్ ఇప్పుడు దీనికైతే కొనలు మాడిపోయింది కాస్త రికవరీ అవుతా ఉంది. సో నెక్స్ట్ వారధి ఎప్పుడు మొన్న స్ప్రే చేశారా? 3 days అవుతా ఉంది స్ప్రే. మీ దగ్గర మిరప తోటలు ఎలా ఉన్నాయి? చుట్టుపక్కల మిరప తోటలు 90% అన్ని నల్లి, అసలు మొత్తం చివరి మొత్తం మాడిపోయి నల్లి, నల్ల తామర ఫుల్ అసలు. ఓకే. వాళ్ళు స్ప్రే చేస్తా ఉన్నారా మరి రైతులు? వాళ్ళు స్ప్రే చేయట్లేదు, కొంతమంది తెలిసిన వాళ్ళు చేస్తున్నారు, తెలియని వాళ్ళు అయితే వేరే చేసుకుంటున్నారు. ఓకే, ఖచ్చితంగా అండి. నల్లి, నల్ల తామర ఎఫెక్ట్ ఉండి ఏదైతే ఉందో పై ముడత కింది ముడత ఉన్న రైతులు తోటని మళ్ళీ ఇలా రికవరీ చేసుకోవాలి అంటే ఒకసారి నేను చెప్తూనే ఉన్నాను, ఆయన సినిమా కొట్టాడు, నేను గ్రాసియా హనాబి అని చెప్తూనే ఉన్నాను. ఆ తర్వాత ఒకసారి డిఫెండర్, ఆ తర్వాత వారధి స్ప్రే చేసుకుంటే ఇంత బ్రహ్మాండంగా వస్తుంది. ఆ తర్వాత మీరు కావాలనుకుంటే ఒకసారి సఫారీ అండ్ 999 కానీ సఫారీ కానీ బోరాన్ స్ప్రే చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైన పూత వచ్చి ఇంకో కాప్ సెట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. అంతేనా బ్రదర్? చెప్తారా ఇంకేమైనా రైతులకి? ధైర్యంగా అయితే 100% కొట్టుకోవచ్చు, ఎందుకంటే 100% కొట్టవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత పెట్టుబడి పెట్టి మనం లక్షలు పెట్టుబడి పెట్టి చివరి దశ మా అంటే 1600 అవుతుంది. మన 4 డోసులకి మా అంటే ఒక 10,000 రూపాయలు ఖర్చు చేసుకుని యావరేజ్ మీద యూరియా బస్తాలు సహా 10,000 ఖర్చు కాదనుకుంటే 10 క్వింటాలు ఈజీగా కాస్తుంది. ఎందుకంటే ఇంత స్టేజ్ నుంచి మనం 4 నెలల నుంచి కష్టపడి చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చివరి క్షణంలో వదిలిపెడితే నెల వచ్చింది మనం వదిలేసాం అనుకుంటే ఏం చేయలేదు. అది 100% ధైర్యంగా అయితే కొట్టచ్చు. సో అదండి, మనతో పాటు ఇవాళ సేటు కూడా వచ్చారు. చెప్పండి సేటు, మీరేమో ఆల్రెడీ డిపెండర్, ఆర్బిటర్ కొట్టినాక రిజల్ట్ చూసి ఎంపీటీసీ పేరేం పేరబ్బా, జంబుల తిరుపతి గారు కూడా చెప్పారు బాగా వచ్చిందని చెప్పగానే ఆయన వచ్చి 4 ఎకరాలు తీసుకొని పోయింది. ఓకే, బాగుందంటున్నా ఫీడ్బ్యాక్ ఎలా ఇస్తా ఉన్నా? ఆయన కొట్టి దాదాపు 2 days అవుతాను. ఇంకా 2 days అయితే కానీ అతనికన్నా ముందు చాలా మంది దాదాపు మా కౌంటర్కి వచ్చింది కదా, సుమారు ఒక 300 మంది దాకా వచ్చింది. 100%